హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మిరై. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అలానే ట్విట్టర్లో చాలా వాటిలో రివ్యూస్ చూసా. ఏమన్నా లేపారా సామే మూవీని, బుర్ర మెంటలెక్కేసింది నాకు. టాప్ వెబ్సైట్స్ కూడా ఎలా అంటే 300 కోట్లు పెట్టి కూడా తీయలేకపోతున్నారు, 60 కోట్లతో తీస్తారని చెప్పేసి ఒక్కొక్కడు లేపాడు సినిమాని. ఏంట్రా సినిమా ఇంత లేపుతున్నారని చెప్పేసి నేను నైట్ చూసా సెకండ్ షో. చూసిన తర్వాత లిటరల్లీ నాకు ఏమనిపించింది తెలుసా? ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ యావరేజ్, టోటల్గా మూవీ యావరేజ్ అనిపించింది నాకు. ఎందుకంటే అందరూ గుడ్డిగా ఫాలో అయిపోయి ఇంకా గుంపులో గోవిందలాగా మనం కూడా వాళ్ళ ఒపీనియన్నే ఫిక్స్ అయిపోయి ఆ ఒపీనియన్ని మన ఒపీనియన్ లాగా మార్చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే నా ఒపీనియన్ స్ట్రైట్గా చెప్తున్నా. నా పేరు తెలుసు కదా, సాయి కృష్ణ. నేను హిందూనే. సో కొంచెం నెగిటివ్గా ఏమైనా మాట్లాడితే నెగిటివ్గా తీసుకోకండి. మైసెల్ఫ్ హిందూ. మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్గా చెప్పేస్తా. ఇప్పుడు అంత లేపారు కదా రివ్యూస్లో. ఇప్పుడు రాజమౌళి గారితో కూడా కంపేర్ చేశారు. ఆయన 300 కోట్లు 400 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. సినిమాలు కూడా ఆ రేంజ్లో ఉండాలి కదా, విఎఫ్ఎక్స్ అది ఇది అనుకుంటా. అసలు ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ఎక్కడ ఉంది? రాముల వారిని ఎలివేట్ చేస్తూనే కదా మీరు ట్రైలర్ టీజర్ కట్ చేశారు. ఏఐ జనరేటెడ్ వీడియోస్ తీసుకొచ్చి మీరు అదేదో పెద్ద విఎఫ్ఎక్స్ చేసినట్టు అలా ఎలా లేపేశారు అయ్యా, నాకు అర్థం కాలేదు. అది కూడా 2-3 షాట్లు ఉంటాయి అంతే రాముల వారివి. టూ మచ్ ఆఫ్ షార్ట్స్ కూడా ఏం కనపడవు అక్కడ. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంటే నల్ల పొగ ఉంటుంది, పొగ తెలీదు, ఏదో నల్ల ఇసుకో తెలీదు, ఇలా ఇసురుతుంటారు ఏమన్నా అంటే. అరే ఏంట్రా ఇలా జరుగుతుంది, ఏదేదో వెళ్తుంది, ఎటేటో పోతుంది. కార్తికేయ 2 ఈ సినిమా నాకు చాలా సిమిలర్ అనిపించింది. దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకొని దాని చుట్టూ వరల్డ్ బిల్డింగ్ చేసుకొని ఒకటే కాన్సెప్ట్ ఇంకా ఇదే రిపీట్ అవుతుందన్నమాట గత 2-3 సంవత్సరాలుగా దేవుడి మీద. అంటే నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ పోనీ దేవుడి గురించి సినిమా తీస్తున్నప్పుడు కనీసం ఒక 20 minutes 30 minutes ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అక్కడ కనబడాలి కదా. దేవుడి గురించి ఏదన్నా మంచిగా ఎలివేషన్ షాట్స్ కానీ సరైనవి పడాలి కదా. ఇక్కడ ఏముందరు అంత విఎఫ్ఎక్స్ అంత లేపుతున్నారు. రాజమౌళి గారితో కంపేర్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి 2, బాహుబలి 1 కలిపి 300 crores సినిమా తీస్తే రెండు పార్ట్స్ కలిపి 2500 కోట్లు వచ్చాయి. 300 crores. RRR 300 to 350 crores పెట్టి తీస్తే ఆల్మోస్ట్ 1350 crores వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారితో కూడా అలానే ఉంటుంది. పాన్ వరల్డ్లో తీస్తున్నారు. ఒక కంపారిజన్ చేస్తున్నామంటే ఎలా ఉండాలంటే పర్వాలేదు, కంపేర్ చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 60 crores. లిటరల్లీ నాకు అర్థమైంది ఏంటంటే 60 crores తగ్గట్టు సినిమాలో నాకు సరైన విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే కనబడలా. అండ్ స్టోరీ కూడా అంత తోపు దురుము స్టోరీ కూడా కాదు. తీశారు హనుమాన్ ఒకటి, మీరు మన కార్తికేయ 2 ఒకటి, దేవుడి మీద కొన్ని సినిమాలు వచ్చాయి చూడండి, సూపర్ హీరో సినిమాలు, ఇవన్నీ మిక్సీలేసి కొట్టినట్టు ఉందన్నమాట. ఎక్కడో చూసినట్టు ఉంది ఈ సీను. ఇదంతా ఎక్కడో జరుగుతున్నట్టు మైండ్లో స్ట్రైక్ అవుతుంది, కానీ నాకు సరిగ్గా గుర్తు రాలా. ఒకవేళ దేవుడి మీద మీరు సినిమాలు తీయాలనుకుంటే కనుక కొంచెం ఎలివేషన్ షాట్స్, కొంచెం డ్యూరేషన్ ఎక్కువ పెట్టండి. ఇప్పుడు రాముల వారి మీద సినిమా తీశారు, రాముల వారు అనే కాన్సెప్ట్ పట్టుకున్నారు కాబట్టి ఆయన మీద కొన్ని షార్ట్స్ ఉండేటట్టు విఎఫ్ఎక్స్ షార్ట్స్ సరైనవి పెడితే ఓకే. 2-3 షార్ట్స్ పెట్టేసి ఇదే విఎఫ్ఎక్స్ ఈ బడ్జెట్లో ఎంత రేంజ్ చూపించామంటే అది కరెక్ట్ కాదు. ఇది ముందే ఏదో పిఆర్గా పెయిడ్ ప్రమోషన్స్ లాగా, పెయిడ్ రివ్యూస్ లాగా అనిపించాయి నాకైతే. అంటే టూ మచ్ లేపారు కదా, 3.5 ఇచ్చేసారు, 3 ఇచ్చారు. అరే ఏవరా ఎంత లేపారు అని సినిమా చూస్తే అక్కడ నాకేమనిపించలే. టైంపాస్ అంతే. అంటే మరీ అంత లేపేసినంత మూవీ అయితే కాదు ఇది. అండ్ బాగా నాకు నచ్చింది, మెచ్చుకోదగ్గది విఎఫ్ఎక్స్ షాట్ ఏదైనా బాగుందంటే దాన్ని ఏమంటారు, జటాయు ఇంకొక అదే జటాయు టైప్లోనే ఇంకొక పేరు ఉంది, పేరు నాకు మర్చిపోయాను. అదొక్కటి బాగా నచ్చింది నాకు. అంటే మూవీ మొత్తంలో విఎఫ్ఎక్స్ ఏదన్నా బాగుందిరా అంటే ఆ యొక్క సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. మిగతాదంతా బొమ్మలు ఆడుకున్నట్టే ఉంది, తప్పులేదు.
మన ఇండస్ట్రీలో ఎలా అవుతుందంటే ఏదన్నా దేవుడి మీద ఒక మూవీ వచ్చింది అనుకోండి, దాని మీద ఒక 20-30 మూవీలు వచ్చేస్తాయి. ఏదన్నా దెయ్యం మీద ఒక మూవీ వచ్చింది అనుకోండి, దాని మీద ఒక 20-30 మూవీలు వచ్చేస్తున్నాయి. క్రైమ్ మీద వచ్చాయనుకోండి, ఒక 20-30 మూవీలు. అంటే ఒక ప్యాటర్న్నే అందరూ ఫాలో అయిపోతున్నారు తప్పించి, ఒక డైరెక్టర్ అటెంప్ట్ చేసినప్పుడు ఇంకొక డైరెక్టర్ వేరే కథ అటెంప్ట్ చేస్తే ఆడియన్స్ కూడా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో నెక్స్ట్ టైం అలా డిఫరెంట్గా ట్రై చేస్తే మేబీ ఆడియన్స్కి ఫ్రెష్ ఫీల్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీస్ తీస్తే ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు 60 crores బడ్జెట్ని 300 crores బడ్జెట్తో కంపేర్ చేయడంలో తప్పే లేదు. కానీ యాక్చువల్గా 60 crores అనేది చిన్న అమౌంట్ అయితే కాదు. సో ఆ అమౌంట్లో లిమిటెడ్ బడ్జెట్లో ఒక న్యూ హీరో మీద అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం కూడా రిస్కే. కానీ ఆ బడ్జెట్లో కూడా మంచి విఎఫ్ఎక్స్ చేసి మంచి అవుట్పుట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. అది మరీ 300-400 crores కంపేర్ చేసుకునే అంత రేంజ్ అయితే కాదు. బట్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కనుక ఇంకా మంచి విఎఫ్ఎక్స్ అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు 300 crores 400 crores బడ్జెట్స్ ఎందుకు అవుతున్నాయంటే రెమ్యూనరేషన్. హీరోస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోకి పెద్ద హీరోకి ఏమవుతుందంటే 50 crores రెమ్యూనరేషన్ ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ దానికి తగ్గ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, మరీ తీసిపారేసేలా లేదు. కాకపోతే కొంచెం రెమ్యూనరేషన్ కట్ చేసి కొంచెం తగ్గించి ఇంకా మూవీ అవుట్పుట్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో టెక్నికల్గా ఎక్కువ స్పెండ్ చేయడంతో పాటు ఎక్కువ వర్క్ అయితే చూపించాలి, అప్పుడు మనకి మంచి అవుట్పుట్ అయితే కనబడుతుంది. కానీ ఇప్పటివరకు నేను చూసిన పెద్ద మూవీస్లో అయితే కల్కి కానివ్వండి, బాహుబలి, RRR, దేవర, పుష్ప 2 ఎంత బడ్జెట్ పెట్టినా కూడా ఆ బడ్జెట్ని రికవర్ చేయగలుగుతున్నారంటే అది వాళ్ళ స్టార్డమ్, వాళ్ళ క్యాపబిలిటీ. సో వాళ్ళ మూవీస్తో దీన్ని కంపేర్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ చేంజ్ చేసుకొని యూనిక్ స్క్రిప్ట్స్తో ముందుకు వచ్చి ఆడియన్స్ని ఎంజాయ్ చేసేలా చేయడమే వాళ్ళ బాధ్యత. అది మరి మ్యాటర్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.